ఈ రోజు మొత్తం మంకీ ఐలాండ్ సంబరాలతో పండుగ చేసుకుంటోంది. అందరూ సంతోషంగా ఉన్నారు. సరిగా చెప్తారు మహారాజా. సంవత్సరానికి ఒక్కసారి కదా బనానా హార్వెస్ట్ ఫెస్టివల్ వస్తుంది. అలాంటప్పుడు ఈ ఫెస్టివల్ ని అంతా ఎంజాయ్మెంట్ చేయాలి కదా. రండి ఫ్రెండ్స్, త్వరగా రండి. నాకు పార్టీ మిస్ చేయడానికి ఇష్టం లేదు. ఫ్రెండ్స్, ఈ రోజు మంకీ ఐలాండ్ లో జాలీగా ఉండబోతున్నాం. మనసుంటే మార్గం ఉంటుంది. నేను బనానా పార్టీలో కలుసుకోబోతున్నాను. హాయ్ కింగ్ అండ్ క్వీన్. ఏంటి ఇలా చేశావు? ఇలా చేసావు? సెలబ్రేషన్ ని టైం ఫిక్స్ చేసావు కదా. ఆహా, మా అట్టి పళ్ళన్నీ చెదిరిపోయాయి. దిగులు పడకండి ఫ్రెండ్స్, ఇబ్బందుల్ని సరిచేయడమే ఈ రుద్ర ఒక పని. ఇబాయిస్కా బనానా జమానా. Ibaiska trees fixo. Ibaiska banana harvesto. వినండి, మీ చోట్లో ఆపండి. కింగ్ మకుంగా, క్వీన్ మంకీనా ఇంకా రుద్ర బనానా స్టాచ్యూని ఓపెన్ చేస్తున్నారు. Ibaiska స్టాచ్యూ రివీల్. మకుంగా, వా మా మంకీ కింగ్, బనానా ఫెస్టివల్ చేసుకుంటున్నారా ఏంటి? మనుషులను కూడా పిలిచారు, కానీ మంకీస్ కి మంచి మర్యాదలు లేవా? మహాశక్తివంతుడైన మకుంగాని పిలవలేదేంటి? అందుకనే నువ్వు పిలవకపోయినా నేను వచ్చాను. మంకీ గాడ్స్, మకుంగాని బంధించండి. నువ్వు రాకుండా ఉండుంటే అది నీకే మంచిది మకుంగా. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా నీకు ఓటమే దొరుకుతుంది. ఇబాయిస్కా మకుంగా ట్రబీసో. రుద్ర, నువ్వు ఇంకా నీ ఫ్రెండ్స్ యొక్క కాన్ఫిడెన్స్ నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది. నీ మీద పగ తీర్చుకుంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను. మకుంగా, నువ్వే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నావు. నువ్వే ఇక్కడికి ఒంటరిగా వచ్చావు. ఒంటిగానా? మకుంగా ఇక్కడికి ఒంటరిగా వచ్చాడని ఎవరు నీతో చెప్పారు? కొంచెం వెనక్కి తిరిగి చూడు. నాతో పాటు నా పాత స్నేహితుడు వచ్చాడు, బనురంగా. చూడడానికి ఎంతో భయంకరంగా ఉన్నాడు. నేను శాంతిని చెడగొట్టడానికి ప్రశాంతంగా కూర్చున్నాను. మెడిటేట్ చేసి నా శక్తులన్నింటినీ ఒకటిగా కలుపుతున్నాను.
దాడి చేయండి. మకుంగా గెలిచాడు. కొంత త్వరగా కాదు మకుంగా. రుద్ర, నాకు ఎదురు తిరగడం నీకు మంచిది కాదు. నేను ఎవరిని చూసి భయపడను. రుద్ర మ్యాజిక్ చాలా పవర్ఫుల్ గా ఉంది. నేను మెడిటేట్ చేసి వీడి మ్యాజికల్ పవర్ మొత్తం లాక్కోవడానికి ప్రయత్నిస్తాను. రుద్ర, వనరంగాన్ని ఎదిరించావు కదా, నాశనమైపోతావు నువ్వు. మకుంగా రుద్ర, నీ గురి తప్పిపోయింది. రుద్ర గురి ఎప్పటికీ తప్పదు మకుంగా. బనరంగా ఏడి ఎక్కడ మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చున్నాడా? పోయినసారి నిన్ను వదిలిపెట్టి తప్పు చేశాను మకుంగా. ఈసారి మాత్రం ఆ పొరపాటు చెయ్యను. ముందు నేను విడుదల చేస్తాను మహుంగా. రాజుని రాణిని బంధించు చెబుతున్నది బనురంగా. కాపాడండి. కాపాడండి. ఈ బాయిస్కా జిబాయిస్కా కేజ్ బ్రేకో. హకుంగా మకుంగా, నా ఆటని ప్రారంభిస్తాను. అందరి గాడ్స్ నా మాట వింటారు, నా మాటని వాళ్ళు వింటారు. మంకీ గాడ్స్ వెళ్ళి పట్టుకోండి, కానీ మకుంగాని పట్టుకోకండి. రుద్రాని వాళ్ళ స్నేహితులని పట్టుకోండి. ఇదేంటిది, మన గాడ్స్ మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. మకుంగానే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు. వీళ్ళ సంగతి ఏంటో నేను ఇప్పుడే తెలుస్తాను. అరే, నేను ఊరుకునే అన్నాను. నువ్వేం చేయకు, వద్దు, మ్యాజిక్ చేయకు. నువ్వు అదరగొట్టేసావు మైరా, కానీ నువ్వు చెడిపేసిన మ్యాజిక్ ఈసారి బానే పని చేసింది. ఇది సూపర్ మైరా. ఇప్పుడు మకుంగాని బాట్ని నేను చూసుకుంటాను. మంకీ గాడ్స్ లెగవండి, రుద్ర స్నేహితుల్ని వెంటనే ఖైదు చెయ్యండి. లేదు. బనరంగా, నీ మెడిటేషన్ మ్యాజిక్ ని చూపించు. రుద్ర యొక్క మ్యాజిక్ ని నీ కంట్రోల్లోకి తీసుకో. ఓం యా హూంగా. హే రుద్ర, మ్యాజిక్ ని బంధించే ఆజ్ఞాపించేది బనరంగా. రుద్ర, నువ్వు బానే ఉన్నావు కదా? ఇప్పుడేం చేయాలి?
అందరినీ పట్టుకోండి. మనం వెంటనే రుద్రాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈసారి రుద్రాన్ని పూర్తిగా నేను ఓడించలేకపోయాను. ప్రశాంతంగా ఉండు మకుంగా. రుద్ర యొక్క మ్యాజిక్ మొత్తం మన చేతుల్లో ఉంది. ఇక పైన తను ఏమీ చెయ్యలేడు. తన మ్యాజిక్ ని మన లోపల దాచుకుందాం. లోకంలోనే పెద్ద మెజిషియన్ గా మారిపోదాం. ఆ తర్వాత నువ్వు రుద్రాన్ని మాత్రమే కాదు, ఎవరినైనా ఒక్క క్షణంలో ఓడించగలం. మైరా, రుద్ర దగ్గర ఇప్పుడు తన మ్యాజిక్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది? అవును వరుణ్, తాతయ్య కూడా వేరే మ్యాజికల్ వరల్డ్ కి వెళ్లారు. ఆయన ఉండుంటే అన్నిటినీ సరిచేసేవారు. రంగీలా, తాతయ్యని కాంటాక్ట్ చేసావా? ఓ, మనసుంటే మార్గం ఉంటుంది. తాతగారిని కాంటాక్ట్ అవ్వడానికి నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఆయన ఎలాంటి మ్యాజిక్ కన్వెన్షన్ లోకి వెళ్లారు అంటే అక్కడికి బయట నుండి వెళ్లే మ్యాజిక్ ఏది చేరుకోలేదు. అందువల్లనే మన మెసేజ్ గాని కాల్ గాని అక్కడికి వెళ్ళడం లేదు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుందిగా అదే జరుగుతుంది. మకుంగా ఓడిపోతాడు. మన మకుంగాని బనురంగాన్ని గెలవనివ్వకూడదు. వాళ్ళు మంకీ ఐలాండ్ ని పట్టి పెట్టుకున్నారు. నా మ్యాజిక్ వాళ్ళకి దక్కిన వెంటనే వాళ్ళు లోకం మొత్తాన్ని అటాక్ చేయడం మొదలెడతారు. సన్ సిటీని కూడా వదిలిపెట్టరు. కానీ నీ మ్యాజిక్ వాళ్ళ చేతి దగ్గర ఉంది రుద్రా. అంత ఈజీగా అయిపోదు వరుణ్. వాళ్ళు మ్యాజిక్ ని నా లోపల నుండే తీశారు. కానీ ఇప్పుడు కూడా నా మ్యాజిక్ ని ఒక పవర్ఫుల్ షీల్డ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఆ మ్యాజిక్ ని యూజ్ చేయడం అంత మామూలు విషయమేం కాదు. అయితే నీ మ్యాజిక్ ని ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చని చెప్పు రుద్రా. కానీ ఎలా? మన రుద్ర మ్యాజిక్ లేకుండా మకుంగతోనూ పండ్రంగతోనూ ఎలా గొడవ పడగలం? నేను మరొకసారి తాతగారిని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించనా? మన తాతయ్య ఒకసారి నా దగ్గర ఒక ఐలాండ్ గురించి చెప్పారు తెలుసా. అక్కడికి వెళ్ళిన ఏ ఒక్క మెజిషియన్ వాళ్ళ పాత మ్యాజిక్ తోనే తిరిగి వస్తారంట. ఆ ఐలాండ్ పేరేదో చెప్పారే. మై ఐలాండ్. మాయా ఐలాండ్. అద్రగొట్టేశారు రంగీలా. మనందరూ అక్కడికి వెళ్దాం. కానీ తాతగారు మరొక విషయం కూడా చెప్పారు రుద్ర. మాయా ఐలాండ్ కు వెళ్లే దారి ఎవరికీ తెలీదు. ఆ ఐలాండ్ లొకేషన్ తరచుగా మారిపోతుంటుంది. రంగీలా, మనం లైబ్రరీకి వెళ్ళామంటే మాయా ఐలాండ్ గురించి కొంచెం తెలుసుకోవచ్చు. రండి వెళ్దాం. ఇన్ని బుక్కుల్లోంచి అసలైన బుక్ కోసం వెతుకుతూ నా వయసు అయిపోతుంది. నా మ్యాజిక్ ఖచ్చితంగా మాయా ఐలాండ్ బుక్ ఎక్కడుందో కనిపెడుతుంది. అంతర్ మంతర్ కాలకలంతర్ చూ. మైరా వద్దు. నీ మ్యాజిక్ అసలు బుక్ ని మాత్రం కనిపెట్టదు గాని నన్ను మాత్రం ఎలా కనిపెడుతోంది? నిన్ను అసలు నేను వదిలిపెట్టను. మైరా, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? సారీ వరుణ్. మైరా, ఇదే మ్యాజిక్ కి ప్రారంభం. ఇదే మ్యాజిక్ కి ముగింపు. మైరా, వరుణ్, మాయా ఐలాండ్ బుక్ దొరికింది. మాయా ఐలాండ్ కు దారి. మిగతా లోకాలకి దీనికి సంబంధం లేకుండా పోయింది. మాంత్రికమే నీ జీవితం అయితే ఈ మంత్రాన్ని నువ్వు చదవగలవు. ఒక విచిత్రమైన చెట్టులో వేళ్లాడితే చాలు, నువ్వు మాయా ప్రపంచానికి వెళ్ళగలుగుతావు. మనసుంటే మార్గం ఉంటుంది. నేను విత్తనం నాటలేదు, నీళ్లు పోయలేదు, అయినా సరే ఈ చెట్టు ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ పుస్తకంలోనే రాసుంది. ఈ చెట్టులో ఒక వేరు పట్టుకుని మాయా ప్రపంచానికి మనం వెళ్ళొచ్చంట. కానీ రుద్ర, ఈ చెట్టు మీద చాలా వేరులున్నాయి. అందువల్ల ఇందులో ఏది మ్యాజిక్ అని మనకు తెలియదు కదా. అటు చూసారా ఫ్రెండ్స్, అదే వాళ్ళు చెప్పే వేరు అనుకుంటాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు నేను వీళ్ళని ఎలాగైనా సరే కాపాడి తీరాలి.
చాలా సార్లు ప్రయత్నించాను కానీ ఈ షీల్డ్ నాశనం అవటం లేదు. ఇప్పుడు ఒక స్పెషల్ దాడి చేస్తాను. ఖచ్చితంగా ఈ షీల్డ్ ముక్కలు ముక్కలవుతుంది. ఒక్కసారి కాదు 10 సార్లు నేను రుద్ర మ్యాజిక్ ని పగలగొట్టాలని చూశాను కానీ పైన ఉన్న మ్యాజికల్ షీల్డ్ అసలు నాశనమే అవటం లేదు. మనకి ఆ రుద్ర మ్యాజిక్కే కావాలి. ఊరికే అరిచి అరిచి నా మెడిటేషన్ ని పాడు చేయకు మకుంగా. ఇలా చూడు, నువ్వు మెడిటేషన్ చేసేటప్పుడు నీ కళ్ళు కాదు నీ నోరు మూసుకో. ఇప్పుడు అది నాశనం చేయబోతున్నావా లేకపోతే అలాగే పడుకోబోతున్నావా? నేను మెడిటేట్ చేసి ఒక పవర్ఫుల్ అయిన ఒక మంత్రాన్ని పొందబోతున్నాను. అది ఈ మ్యాజిక్ షీల్డ్ ని ఖచ్చితంగా నాశనం చేస్తుంది. రుద్ర అలా చూడు, మనం మాయా ఐలాండ్ ని చేరుకున్నాం. పదన అక్కడ ఈ మాయా ఐలాండ్ కు. ఇతను పని చేస్తాడా లేకపోతే కూర్చొని నిద్రపోతాడా? బోనరంగా ఇలాగ చేతులు కట్టుకొని కూర్చుంటావా లేక ఆ మ్యాజిక్ షీల్డ్ ని ఏదైనా చేస్తావా? మెడిటేట్ చేయడం వల్ల నాకు ఒక స్పెషల్ పవర్ దొరికింది. దాని సహాయంతో ఈ మ్యాజిక్ షీల్డ్ ని నాశనం చేసి చూపిస్తా. ఈ మ్యాజిక్ షీల్డ్ ఇప్పుడే నాశనం అయిపోవాలి. ఆజ్ఞాపించండి బనరంగా. వావ్! మాయా ఐలాండ్ లో ప్రతి వస్తువులోనూ మ్యాజిక్ ఉంది. ఇప్పుడు ఇదేంటిది, కొత్త క్రీచర్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడే మ్యాజిక్ ప్రారంభించి ఇక్కడే ముగిసిపోతుంది. చెప్పు, ఈ మాయా ఐలాండ్ కి ఎందుకు వచ్చారో చెప్పండి. నిన్నే అడుగుతున్నారు రుద్ర, త్వరగా వెళ్ళు. నా పేరు రుద్ర, మెజిషియన్ జైసింగ్ చౌహాన్ మనవుడు. మకుంగా బనురంగా నా మ్యాజిక్ ని లాక్కున్నారు. మంకీ ఐలాండ్ ని కాపాడడానికి నా మ్యాజిక్ నాకు తిరిగి కావాలి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇదొక పాతకాలం నాటి టాపిక్. రంగీలా, నోరు మూసుకో. నేనెక్కడున్నాను? ఈ ఐలాండ్ ని ప్రారంభించిన మొట్టమొదటి మెజిషియన్ ని నేనే. ఆయన మంత్రాలు కలిగిన టోపీని. నా పేరే మ్యాజికల్ దాదా. ఈ మ్యాజిక్ ఐలాండ్ ని కాపాడటమే నా మొట్టమొదటి డ్యూటీ. మ్యాజికల్ దాదా, నా మ్యాజిక్ నాకు తిరిగి కావాలంటే నేనేం చేయాలో చెప్పండి. నీకేమనిపిస్తోంది? మీరు మాట్లాడేది వింటుంటే నువ్వేమడిగినా ఇస్తాననుకుంటున్నావా? నీ మ్యాజిక్ తిరిగి కావాలంటే ఈ మాయా ఐలాండ్ లో 3 ఘట్టాలని పూర్తి చెయ్యాలి. ముందు నువ్వు మ్యాజిక్ చేయగలవని నిరూపించి చూపించు. నువ్వు హుషారగలిగిన వాడివి, బుద్ధిమంతుడివి అని ధైర్యవంతుడివేమో చూపించు. ఒక్కొక్క పాటలో గెలుస్తున్నప్పుడు కొంచెం కొంచెంగా నీ మ్యాజికల్ పవర్స్ నీ దగ్గరకు వచ్చి చేరతాయి. ఆఖరి ఛాలెంజ్ నువ్వు విజయవంతంగా సాధిస్తే నీ మొత్తం మ్యాజిక్ నీకే సొంతం అవుతుంది. అయితే చెప్పండి, ఛాలెంజ్ ఏంటో చెప్పండి. అరే, నేను నీకేమీ ఛాలెంజర్ కాదు. ఈ ఐలాండే నీకంతా చెబుతుంది. చూడండి పిల్లలు, ఒక్కొక్క ఛాలెంజ్ లో మీరు అదర కొట్టండి. ఇంతవరకు ఈ 3 ఛాలెంజ్ లో ఎవరు పూర్తి చేయలేదు. నాతో పాటు రండి. ఇప్పుడు వినండి. ఈ మొదటి ఛాలెంజ్ మీ ఆలోచనలకు సంబంధించింది. ఆకాశంలోని నక్షత్రాలలాగే ఒక మ్యాజికల్ స్టోన్ పైన ఉంది. భయపడకుండా దాన్ని తీసుకొస్తే విజయం మీదే. అరే, రుద్ర అసలు ఇప్పుడు ఎగరలేడు. మరి ఆకాశం దాకా అతను ఎలా వెళ్తాడు? మ్యాజిక్ తాతయ్య, ఇంత పైకి ఎగిరే శక్తి రుద్ర దగ్గర మాత్రం ఉండుంటే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవసరం ఉండుండదు కాదు కదా. మ్యాజిక్ లేకుండా ఇది కూడా మీరు చేయలేకపోతే మీరు మ్యాజిక్ చేయటానికే పనికిరారు.
మైరా, వరుణ్, మీరు దిగులు పడకండి. మ్యాజిక్ తెలియకుండానే నేను సవాల్ని తీసుకోగలను, మ్యాజిక్ కూడా చేయగలను. ఆహా, ఇదేంటి చాలా విచిత్రంగా ఉందే. నేను వెంటనే రుద్రాకి హెల్ప్ చేసే తీరాలి. అంతర్ మంతర్ వద్దు మైరా, నువ్వు కాసేపు ఊరికనే ఉండు, నేనే చేస్తానులే. అరే రే, ఇదేంటిది? నా మ్యాజిక్ కూడా మైరా మ్యాజిక్ లాగా మొత్తం పాడైపోతుందేంటి? మాయా ఐలాండ్ ఛాలెంజ్ లో రుద్రాకెవరు సహాయం చేయకూడదు. మీరు ఏం చేసినా అది అలాగే తిరిగి వస్తుంది. అసలు ఇప్పుడు రుద్ర ఎలా తప్పించుకుంటాడు? ఈ పువ్వుల్ని చూసారా? లైట్నింగ్ దీని మీద దాడి చెయ్యట్లేదు, నేను దీన్ని వాడతాను. క్లౌడ్ బ్రదర్, ఏమైంది? లైట్నింగ్ మొత్తం ఖాళీ అయిపోయిందా? రుద్ర, నేను మిస్టర్ సహాయంతో ఎలాగైనా పైకి వెళ్ళడానికి ట్రై చేయాలి. సూపర్! రుద్ర మొదటి ఛాలెంజ్ లో గెలిచాడు. తన మ్యాజిక్ శక్తుల్లో కొన్ని శక్తులు తనకి దక్కాయి. రుద్ర మ్యాజిక్ బాల్ ఎలా చిన్నగయ్యింది? రుద్ర తన మ్యాజిక్ పవర్ ని తిరిగి పొందడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటా. ఇది ఎప్పటికీ జరగకూడదు. ఎలాగైనా ఈ షీల్డ్ ని మనం నాశనం చేసి తీరాలి, లేదంటే రుద్ర తన పూర్తి పవర్స్ ని తీసేసుకుంటాడు. మన ఇద్దరు శక్తుల్ని ఒకటిగా చేసి ఈ షీల్డ్ ని నాశనం చేసేద్దాం. వినండి, మొదటి ఛాలెంజ్ చాలా ఈజీగా ఉంది. అది సాధించడం వల్ల మీరు పెద్ద మెజిషియన్ అనుకోకండి. ఈ ఛాలెంజ్ మీ బుద్ధిని పరిశీలిస్తుంది. మీరు ఈ లావా వంతెన్ని దాటుకొని వెళ్ళి ఆ చంద్రుడి పక్కన ఉన్న రాయి దగ్గరికి వెళ్ళాలి. అరే రే, ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావా లేదంటే ఈ లావాలో ముంచేస్తున్నావా? రుద్ర, ఏం చేయబోతున్నావు? ఈ ఛాలెంజ్ ని రుద్ర చాలా ఈజీగా. రుద్ర, జాగ్రత్త! ఇక్కడ ఉన్న రాయి అంతా చాలా విచిత్రంగా ఉంది. ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి రావట్లేదు. దాటుకుని ఎలా ముందుకెళ్తాను? అరే, ఈ రాళ్ళు లావానే చూడుతున్నాయి తప్ప ఇంకెక్కడికి వెళ్ళడం లేదేంటి? హే, ఇక్కడే తెలివితేటలు చూపించాలి. ఇప్పుడే నాకు అర్థమైంది. ఈ రాయి రెండు వైపుల నుంచి వేరే వేరే డైరెక్షన్ లో వెళ్తోంది. నేను కొంచెం మ్యాజిక్ ని యూజ్ చేసి ఈ రాయిని విడివిడిగా చేశానంటే రాయి ముందు భాగం ముందుకి సాగుతుంది.
అద్భుతం, సూపర్! సాధించావు. పిల్లాడు నిజంగానే చాలా తెలివిగలవాడు. ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు, తెలివిగా ఆలోచిస్తున్నాడు. కానీ మూడో ఛాలెంజ్కి వెళ్తాడా లేక ఇక్కడే ఆగిపోతాడా? రుద్ర తన మ్యాజికల్ పవర్ ని కొంచెం కొంచెంగా పొందుతున్నాడు. నేను వెంటనే మెడిటేట్ చేసి చాలు చాలు, ఏదైనా జరిగితే కళ్ళు మూసుకొని కూర్చుంటాం. ఇంకొద్దిసేపు ఆగితే రుద్ర తన మ్యాజిక్ పవర్ నంతా వెనక్కి తీసుకుంటాడు. నేనే ఏదొకటి చేసి తీరాలి. అకుంగా మకుంగా ఒక మ్యాజిక్ ట్రిక్ ని చేస్తాను. మ్యాజిక్ నాలెడ్జ్ బాల్ నా దగ్గర చెప్తోంది, నా మాట అది వింటోంది. మ్యాజిక్ నాలెడ్జ్ బాల్ చెప్పు, రుద్ర మ్యాజిక్ కవచం ఎలా నాశనం అవుతుందో చెప్పు. ఎక్కడి నుంచి నాకు పవర్ఫుల్ షీల్డ్ బ్రేకర్ వెపన్ దొరుకుతుందో చెప్పు. చెప్పు మ్యాజిక్ బాల్ చెప్పు. అది రుద్ర ప్యాలెస్ లోనే ఉందా? రుద్ర మ్యాజికల్ షీల్డ్ ని పగలగొట్టగలిగే మాయా ఖడ్గం. సన్సిటీ మీకు సన్సెట్ ని తీసుకురావడానికి ముఖంగా వస్తున్నాడు. ఓ నో, మక్కుంగా రుద్ర సిటీలోకి ప్రవేశిస్తున్నాడు. తనకు గనక స్వాడ్ దొరికిందంటే అప్పుడు మొత్తం అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఈ మ్యాజికల్ స్క్రోల్ సహాయంతో మనం రుద్రాకి సమాచారం అందించవచ్చు. మగ్గుగా నీ మ్యాజిక్ షీల్డ్ ని ఇరుక్కొట్టడానికి సన్ సిటీకి వెళ్తున్నాడు. తన చేతికి స్వాడ్ దొరికిందంటే నువ్వు నీ మ్యాజిక్ ని కోల్పోతావు. అప్పుడు మంకీ ఐలాండ్ ఏంటి, మన సన్ సిటీని కూడా కోల్పోతాం. ఇది ఎప్పటికీ జరగదు ఫ్రెండ్స్. నా చివరి ఛాలెంజ్ బాకీ ఉంది. ఆ తర్వాత నా మ్యాజిక్ మొత్తం నాకే సొంతం అవుతుంది. ఆ తర్వాత మొక్కుంగా ఇక బనురంగాని నా దగ్గర నుండి ఎవరు కాపాడలేరు. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ సమాచారం ఏదో చాలా బాగుందే, కానీ దారి ఇటువైపే ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ రుద్ర. రుద్ర, చివరి సవాల్ని నువ్వు ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ దగ్గర ఒకే ఒక నిమిషమే ఉంది. నా దగ్గరికి వచ్చి చేరు. 2 మ్యాజికల్ స్టోన్స్ నా దగ్గర ఇవ్వు. తర్వాత నీ పవర్స్ ని తిరిగి తీసుకో. నువ్వు కాస్త లేట్ చేసినా కూడా నేను నిరంతరంగా మాయమైపోతాను. ఆ తర్వాత నీకున్న మ్యాజికల్ పవర్స్ అంతా నీ చేతిలో ఉన్నది ఇంతకు ముందుది కూడా, అవి నీ నుండి శాశ్వతంగా కొంచెం కొంచెంగా దూరం అయిపోతాయి. నీ టైం స్టార్ట్స్ నౌ. రుద్ర మ్యాజిక్ ని ఎవరు లాక్కోలేరు. నాకు తెలుసు మ్యాజిక్ దాదా, ఇక్కడ ఏదో జరగబోతోంది. ఇది మామూలు ఛాలెంజ్ కాదని నాకు తెలుసు. నేను అప్పుడే అనుకున్నాను. మైరా, వరుణ్, రంగీలా. రుద్ర, నీ స్నేహితుల్ని కాపాడడానికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావంటే నువ్వు నీ మ్యాజికల్ పవర్స్ ని కోల్పోతావు, అది కూడా శాశ్వతంగా.
రుద్ర వాడి మ్యాజిక్ ని మిగతా వాళ్ళ మంచి కోసమే ఉపయోగించాడు. నా మ్యాజిక్ వల్ల ఎవరికైనా నష్టం కలుగుతోందంటే అలాంటి ఒక మ్యాజిక్ నాకు అవసరం లేదు. బాగా ఆలోచించుకో, నువ్వు మ్యాజిక్ లెస్ అయిపోతావు. భయపడకండి, ఖచ్చితంగా మీకేమీ జరగనివ్వను. మీ ఎవరికి ఏమీ కాలేదుగా? మేము బానే ఉన్నాం రుద్ర, కానీ నీ మ్యాజిక్ నీ కట్టుబాటులో ఉండకుండా ఓడిపోయింది. అరే పర్లేదు, వదలండి. నా మ్యాజిక్ తిరిగి పొందడానికి నేను ఏదో ఒక దారి వెతుకుతానులే. దానికంత అవసరమేమీ లేదు రుద్ర. ఇక్కడ మ్యాజిక్ చేసే అర్హత నీకు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్లో ఎవరు గెలిచిందే లేదు. నువ్వు 3 ఛాలెంజ్ని గెలిచావు. నేను గెలిచానా? అదేలా? ఏంటి నువ్వు? నీ మంచితనాన్ని తెలుసుకోవడం కోసమే ఈ ఛాలెంజ్ని పెట్టాము. నువ్వు నిజంగానే మ్యాజిక్ ని ఎంచుకుంటావా అని చూసాం. కానీ నువ్వున్నావే మిగతా వాళ్ళ కోసం సహాయం చేయటం కోసమే ఉన్నావు. అందుకని మ్యాజిక్ వద్దని చెప్పి మిత్రులని ఎంచుకున్నావు. వెరీ గుడ్, శభాష్. మనసుంటే మార్గం ఉంటుంది. చివరికి రుద్రకి తన మ్యాజిక్ తనకి తిరిగి వచ్చేస్తోంది. ఇప్పుడు ఈ ఖడ్గం నా చేతుల్లో ఉంది. ఇప్పుడు రుద్ర మ్యాజికల్ పవర్ ని సొంతం చేసుకోవటం నుంచి ఎవ్వరూ నన్ను ఆపలేరు. మహంగా ఎక్కువ ఆడద్దు. నేను చెప్పే మాట విని దాని ప్రకారమే చెయ్యి. అప్పుడే ఈ షీల్డ్ ని నాశనం చేయగలం. లేకపోతే ఈ స్వాట్ తీసి ప్రయోజనం లేకుండా పోతుంది. ఏంటిది? అసలు నాశనం అవటం లేదు. ఆగాగాగు మగుంగా రుద్ర మిగతా పవర్స్ కూడా సొంతం చేసుకోబోతున్నాడు. బాడీ పవర్ ని లాక్కోవడానికి మనకి ఇదే సరైన సందర్భం. రుద్ర ఏమైంది? రుద్రకి తన మ్యాజిక్ దొరికింది, కానీ పూర్తిగా దొరకలేదా? అక్కడ ఏదో జరుగుతోంది. మిగిలి ఉన్న మ్యాజిక్ ని ఎవరో దొంగిలిస్తున్నట్టున్నారు. ఇది ఖచ్చితంగా మక్కుగా ఇంకా బండ్రంగా చేసే పని అయి ఉంటుంది. వాళ్ళ మ్యాజికల్ బౌల్ షీల్డ్ ని వెరక్కొట్టేశారు. మనం వెంటనే వెళ్లి సన్ సిటీలో వాళ్ళని ఆపాలి. రుద్ర, నాకు నమ్మకం ఉంది. వనరంగాని మకుంగాని నువ్వు ఓడించగలవు. వాళ్ళని నువ్వు ఓడించగానే నువ్వు కోల్పోయిన మ్యాజిక్ అంతా నువ్వు పొందుతావు. వెళ్ళండి, ఈ ద్వారం మిమ్మల్ని సన్ సిటీకి తీసుకువెళ్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ రుద్ర. వనరంగా, రుద్ర మ్యాజికల్ పవర్స్ ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు ప్రపంచాన్నే మన మ్యాజిక్ శక్తులతో ఇష్టం వచ్చినట్టు ఆడించవచ్చు.
ఈ భూమి నిజంగానే నా కంట్రోల్కు వచ్చింది. నాలోకొచ్చిన రుద్ర పవర్స్ నిప్పులాగా ప్రవహిస్తున్నాయి. ఇక మెడిటేషన్ అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా డిస్ట్రాక్షన్. రుద్రాని తన సన్సిటీని పూర్తిగా నాశనం చేద్దాం. నేలమట్టం చేద్దాం. తర్వాత సన్సిటీలో ఉన్న ఇళ్ళన్నీ రుద్ర, మకుంగా ఇంకా పండ్రంగా నీ మ్యాజికల్ పవర్స్ ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. టెన్షన్ నాట్ మైరా, వీళ్ళు చేసిన పనిని నేను సరిచేస్తాను. ఇబైస్కా జిబైస్కా వాటర్ షీల్డ్. ఒక్క నిమిషం మకుంగా, ముందు నేను నిప్పులు ఆర్పేస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. వచ్చి రాగానే రుద్ర వీళ్ళ పని పట్టాడు. రుద్ర, నువ్వే బయలుదేరి ఇక్కడికి రావడం మంచిదయ్యింది. ఇప్పుడు ఈ సన్సిటీ మాత్రమే కాదు, నీకు కూడా ఎండ్ కార్డు వెయ్యబోతున్నాను. మకుంగా, వీళ్ళు చేసిన పనిని నేను సరిచేస్తాను. రుద్ర, నువ్వు ఒక చిన్న పిల్లాడివి. నీకు ఈ మ్యాజిక్ పవర్ గురించి అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు నీ మ్యాజికల్ పవర్ ఏంటో ఈ రోజే నీకు చూపిస్తాను. Ебайска, зибайска, wind creator. మకుంగా, రుద్ర వయసు ఇంకా మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకూడదు, ఓకేనా? నీ మ్యాజికల్ పవర్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి రుద్ర. అందువల్ల మాకు ఎటువంటి అనుమానం లేదు మా పైన. Ебайска, зибайска, торнадо, стадо! రుద్ర,
అవన్నీ ఇంకా యూజ్ చేయాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ శక్తిని అడ్డుకోలేకపోతున్నాను. ఏమైంది మకుంగా పనురంగా? రుద్ర ఇంకా భూమి మీదే ఉన్నాడు, నీ ముందే నుంచుని ఉన్నాడు. అటాక్ చేయడానికి ధైర్యం రావట్లేదా? మకుంగా బనురంగా మీరే అటాక్ చెయ్యాలి. కానీ పవర్స్ ఏంటో రుద్రాది భయంకరంగా దాడి జరుగుతుంది. బనరంగా, నీ శక్తుల్ని ఇప్పటికి ఉపయోగించకపోతే ఇంకెప్పటికీ ఉపయోగించలేవు. ఇదే నాకు కావాలి. జిబాయిస్కా మిర్రర్ షీల్డ్ రిఫ్లెక్టో. Ебайска. మకుంగా, బనురంగా, నా పవర్స్ ని మీరు లాక్కున్నారు. ఇప్పుడు నా నిజమైన పవర్స్ ఏంటో మీకు నేను చూపిస్తాను. జిబాయిస్కా మిర్రర్ కేజో. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఇలా చూడు, వీళ్ళేమి సామాన్యులు కారు, బలవంతులు. వీళ్ళని ఇలా పంజరంలో బంధించడం మంచిది కాదు. వీళ్ళు ఖచ్చితంగా తప్పించుకోలేరు. వాళ్ళు మ్యాజిక్ ని వాడారంటే అది వాళ్ళ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది అద్దాల గేజ్, మర్చిపోకో. మనం అటాక్ చేస్తే అది తిరిగి మన మీదకే వస్తుంది. మకుంగా, నీకు భూమి మీద ఉండడానికి అర్హత లేదు. అందుకని నిన్ను పర్మనెంట్ గా స్పేస్ కి పంపించేస్తాను. ఇద్దరు కూర్చుని జాలీగా మాట్లాడుకోండి. జిబాయిస్కా ఫర్ అవర్ స్పేస్. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు మరొకసారి మా మంకీ ఐలాండ్ ని రక్షించావు. మా బనానా ఫెస్టివల్ కూడా కాపాడేవు. కింగ్ మంగూసా, క్వీన్ మంగీనా, ఇంత మంచి ఫెస్టివల్ ని రుద్ర ఎవరిని చెడపనివ్వడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.